రాష్ట్ర అభివృద్ధికి స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో కొత్త కార్యాచరణ చేపడుతోంది రేవంత్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు పనులను స్పీడ్ పరిధిలో చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ను స్వయంగా సమీక్షించనున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమై పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో కొత్త కార్యాచరణ చేపడుతోంది రేవంత్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు పనులను స్పీడ్ మెషిన్ పరిధిలో చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ మెషిన్ను స్వయంగా సమీక్షించనున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమై పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, స్పీడ్ మెషిన్ ఎందుకు ఏర్పాటు చేశారు, డీటెయిల్స్ ఏంటి? సూర్య, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, తర్వాత చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. అయితే ఈ పనులకు సంబంధించి మరింత స్పీడ్ పెంచే విధంగా ప్రత్యేకంగా ఒక అడుగు మళ్ళీ ప్రభుత్వం ముందడిగే వేసిందని చెప్పొచ్చు. అయితే స్పీడ్ అనే ఒక కొత్త కార్యాచరణతో మరింత ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ స్పీడ్ పేరుతోని ఏదైతే మొత్తం రాష్ట్రంలో కొన్ని ప్రయారిటీగా తీసుకున్నటువంటి మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం ఈ పనులకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ ఆగాయి, ఇంకా ఏమేమి చేయాలి, ఇట్లా ప్రతి దాని మీద కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా స్పీడ్ అనే కొత్త మిషన్ తీసుకురాబోతుంది. అయితే ఈ స్పీడ్ ద్వారా మొత్తం ఆ 19 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏ పని ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ఆగినా, ఇంకా ఏం చేయాల్సి ఉన్నది, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ అంత ఈ ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది, దాన్ని స్పీడ్గా చేయాలంటే ఇంకా ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ కార్యాచరణ, ఈ స్పీడ్ అనే మిషన్ ద్వారా ఈ కార్యాచరణ ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయానికి వచ్చింది. వాస్తవానికి స్పీడ్ అంటే స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. సో ఈ పేరుతోని ఈ కార్యాచరణ ప్రభుత్వం చేపట్టబోతుంది. అయితే ఇందులో మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్లు మొత్తం 19 ప్రాజెక్టులు ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నది. ఈ 19 ప్రాజెక్టులు కూడా ఈ స్పీడ్ ప్రోగ్రాంలో ఉంటాయి. ఒక్కసారి మీకు ఈ 19 ప్రాజెక్టులు ఏంటి, ఇందులో ఏమేమి చేర్చారనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఇందులో ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఉంది, తర్వాత శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, తర్వాత మెట్రో రైల్ విస్తరణ, జిహెచ్ఎంసి పునర్వ్యవస్థీకరణ, తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడారు, తర్వాత రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలకు సంబంధించి, తర్వాత ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, తర్వాత మహిళా శక్తి పథకం సంబంధించి ఇప్పటికే కొన్ని ఆల్రెడీ క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి మహిళలకు ప్రోత్సహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తా ఉన్నది. కాబట్టి సో ఈ మహిళా శక్తి క్యాంటీన్లకు సంబంధించి వాటి అమలు తీరుకు సంబంధించి ఇందులో ఉంటుంది. తర్వాత జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం సంబంధించి, రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ సంబంధించి ఇప్పటికే ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే కొన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా కొన్ని ఏరియాలను గుర్తించారు. అక్కడ ఈ భవనాలు నిర్మించే విధంగా ఆల్రెడీ ప్రభుత్వం కూడా కసరత్తు పెట్టింది. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏరియాలో ఈ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉంటాయో దీనికి సంబంధించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కాబట్టి ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుంది, సో ఎక్కడెక్కడ ఎంత దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ సేకరించాల్సి ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఈ ఏదైతే ఈ ఇందాక మనం చెప్పుకున్నామో దీని మీద కూడా ఇది ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ సంబంధించి కూడా ఇందులో ఉంటాయి. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధికి సంబంధించి ఇందులో ఉంది. తర్వాత ఈ ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు సంబంధించి కూడా ఇందులో ఉంటుంది. ఇక కొత్త ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొత్త హాస్పిటల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇందులో ఉంటుంది. ఇక 15 కొత్త నర్సింగ్, తర్వాత 28 కొత్త పారామెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఇందులో ఉంటుంది. ఇక హెల్త్ టూరిజం ప్రమోషన్కి సంబంధించి ఇప్పటికే హెల్త్కి సంబంధించి ఈ టూరిజంకి సంబంధించి కూడా వివిధ ఏరియాలో ఇవి నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఈ పనులకు సంబంధించి కూడా ఇందులో ఉంటుంది. ఇక ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్కి సంబంధించి కూడా ఇందులో ఉంటుంది. ఇక టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం సంబంధించి ఉంటుంది, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలుకు సంబంధించి. సో ఇవన్నీ కూడా ఇందాక ఏదైతే ఈ కొత్తగా స్పీడ్ అనేది తీసుకొస్తున్నారో ఈ స్పీడ్ మిషన్కి సంబంధించి ఏదైతే కొత్తగా ప్రభుత్వం
తేబోతుందో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు ఆయా శాఖల వారీగా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లే విధంగా ఈ మిషన్ను ప్రభుత్వం తయారు చేస్తుంది. అందులో భాగంగానే ఆయా శాఖల వారీగా ఏ శాఖకు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ శాఖకు సంబంధించిన వాటికి టార్గెట్ ఎట్లా పెట్టుకున్నారు, దానికి సంబంధించి ఇంకా వివరాలు ఏం సేకరించాల్సి ఉన్నది. ఒకవేళ ఆలస్యంగా ప్రాజెక్టులు కనుక ఆలస్యంగా కొనసాగితే దానికి ఆలస్యం గల కారణాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే ఈ స్పీడ్ మిషన్ ఉంటుందో ఈ స్పీడ్ మిషన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ స్పీడ్ మిషన్ అనేది ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇక ఎప్పటికప్పుడు ఆ పనులకు సంబంధించి కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఈ 19 ప్రాజెక్టులు అనుకుంటున్నారు. కాబట్టి ఈ 19 ప్రాజెక్టులో కూడా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పనులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఆన్లైన్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ స్పీడ్ అనేది కూడా కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తూ ఉన్నది. ఓవరాల్గా ఏ పని కూడా ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నటువంటి ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా చేయాలి, వేగవంతంగా చేయాలి. అనుకున్న ఇన్ టైంలో ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఈ స్పీడ్ మిషన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పెట్టే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. తర్వాత కొన్ని ప్రాజెక్టులను కూడా కీలకంగా తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా వీటికి సంబంధించినటువంటి పనులు వీలైనంత తొందరలో చేసే విధంగా ఈ మిషన్ పనిచేసే విధంగా ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.